వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం మహబూబాద్ జిల్లాలో ఉన్నాము. భారతరత్న ప్రకటించిన శ్రీ పివి నరసింహారావు గురించి ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజలను అడిగి తెలుసుకుందాం. ముందుగా మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి వర్యులు, సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి వర్యులు పివి నరసింహారావు గారికి, కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం ఎంతో సంతోషకరం. ముఖ్యంగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క అవార్డు ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థని కుదుటపడుతున్నటువంటి అంటే దీలాయిస్తున్నటువంటి పరిస్థితులలో దాన్ని కుదుటపరిచి ప్రపంచంలో 5వ స్థానంలో పెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన పివి నరసింహారావు గారు. వాస్తవానికి పివి నరసింహారావు గారు ఆనాడు మరి ప్రధానమంత్రిగా చేపట్టే తరుణంలోనే బలమైన సంకీర్ణ ప్రభుత్వం లేకున్నా కూడా మైనార్టీ ప్రభుత్వం అంటే మైనార్టీతోని మరి ఆ యొక్క ముందుకు పోతూ అద్భుతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి గొప్ప వ్యక్తి. అప్పట్లో ఏది ఏమైనా కూడా పివి నరసింహారావు చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. ఎందుకంటే మరి ఆర్థిక వ్యవస్థలో తనకు పట్టు లేకున్నా కూడా పట్టు లేనటువంటి వ్యవస్థను మరి ఒక చాణక్యంగా రూపొందించుకొని దాంట్లో పటిష్టంగా ముందుకు పోవడమే లక్ష్యంగా మనోడు ముందుకు సాగించడం చెప్పాలి. ఎందుకంటే నిదర్శనంగా చూసినట్లయితే మరి 2014 నుంచి 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రి చేసినటువంటి మన మన్మోహన్ సింగ్ గారు కూడా మరి పివి నరసింహారావు గారు క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. అంతటి శిష్యును కూడా మరి ఎంచుకున్నటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు. ఏదేమైనా కూడా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఈ 5 రాష్ట్రాలలో కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సుమారుకు 77 సంవత్సరాలు అవుతుంది స్వతంత్ర భారత్లో. ఇప్పటివరకు కూడా ఎవరు కూడా సౌత్ నుంచి ఒక ప్రధానమంత్రి స్థాయిలో చేసిన వాళ్ళు లేరు. ఈ క్రమంలోనే మరి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ప్రధానమంత్రిగా చేసి ఎంతోమంది ప్రపంచ మేధావుల నుంచి మనల్ని అందుకున్నటువంటి పివి నరసింహారావు గారు తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం భావించాలి. అదే కాకుండా తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి ఘన చరిత్ర కూడా ఆయనదే. అధికంగా 10 సార్లు శాసనసభ్యులుగా అడుగుపెట్టినటువంటి గొప్ప చరిత్ర కూడా ఆయనదే. ఎంతో అపర చాణక్యుడిగా, ఎంతో రాజనీతిక చాణక్యుడిగా, బహుభాషా పారదిగా సుమారుగా 12 భాషలో ఏకకాలంగా దీర్ఘకాలంగా మనోడు రాయడం, అదేవిధంగా మాట్లాడడం ఒక పట్టున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి మన పివి నరసింహారావు గారే. ఏది ఏమైనా కూడా పివి నరసింహారావు గారికి ఒక అద్భుతమైన భారతదేశం అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు రావడము చాలా గర్వకారణము. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు చాలా గర్వకారణము. నిన్నమే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా శాసనసభలో, అసెంబ్లీలో కూడా మరి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఎప్పుడో రావాల్సింది, కానీ లేట్ అయినా కూడా ఈ యొక్క అవార్డు రావడం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. సార్ చెప్పండి సార్. నా పేరు కమ్మగాని కృష్ణమూర్తి, నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్, కాంగ్రెస్ జిల్లా నాయకుల్ని. ఈరోజు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన దక్షిణ భారతదేశం నుంచి 2వ ప్రధానిగా దేవగౌడ తర్వాత మన దక్షిణ భారతదేశం నుంచి 2వ ప్రధానిగా పివి నరసింహారావు గారు ఈ యొక్క దేశానికి అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. భారతదేశంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికే ఒక గర్వకారణంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఇలా పివి నరసింహారావు. ఆయన మన ఒక దక్షిణ భారతదేశ పౌరుడుగా, అదేవిధంగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఒక తెలుగు ప్రధానమంత్రిగా, అదేవిధంగా అతను తెలంగాణ వాడు కావడం, అదేవిధంగా ముఖ్యంగా మన జిల్లా వాళ్ళు కావడం మనకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే చేసినటువంటి సేవలను ఇవాళ ఆయనకు గుర్తింపు లభించిందంటే ఇవాళ ఓన్లీ ఒక పివి నరసింహారావుకి కాదు, యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క గౌరవం దక్కింది. ఈ యొక్క భారత ప్రభుత్వం ద్వారా అందరికీ గౌరవం దక్కిందని, అదేవిధంగా ఈ యొక్క భారతరత్న అవార్డును ప్రకటించినందుకు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్ దీని గురించి. చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ దక్షిణ భారతదేశం నుండి 2వ ప్రధానమంత్రిగా, అది మన తెలుగువాడు, అందున మన ఉమ్మడి వరంగల్ జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు గారు. వారు ప్రధానమంత్రిగా చేసి మరి దేశానికి ఎనలేని సేవలు చేయడం జరిగింది. వారి యొక్క జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి, దేశ అభివృద్ధికి మాత్రమే ఇవాళ త్యాగం చేసిన మహనీయుడు మరి పివి నరసింహారావు. మరి పివి నరసింహారావు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి భారతరత్న అవార్డులో
అంటే భారతరత్న అంటే ఈ దేశం లోపల అత్యున్నతమైనటువంటి సేవా పురస్కారం, ఒక గుర్తింపు. అంటే మనకు ప్రపంచం లోపల ఒక నోబెల్ బహుమతి ఎట్లయితే ఉంటుందో మన భారతదేశ వ్యాప్తంగా మరి ప్రజలకు చేసే సేవలో భాగంగా ఇవాళ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం అంటే అది మనందరికీ కూడా గర్వకారణం. ముఖ్యంగా దేశం ఈరోజు ఇంత అభివృద్ధి పదంలో పయనించిందంటే అప్పుడు మరి పివి నరసింహారావు వచ్చేటువంటి సంస్కరణ ఫలితం అనేటువంటి ఇక్కడ చాలామందికి తెలియదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల వారు కీలక భూమిక పొందించడమే కాకుండా పూర్తి స్థాయిలో ప్రధానమంత్రిగా ఉండి మరి శాస్త్ర సాంకేతిక విద్య లోపల ప్రపంచం లోపల 6వ స్థానంలో ఉన్నది అప్పటికే. ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి మరి ఎంతో అభివృద్ధి పదంలో పయనిస్తుంటే ఈ దేశానికి వెన్నెముకగా నిలిచినటువంటి పివి నరసింహారావు గారు మరి వారి సేవలు గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం మరి ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పివి నరసింహారావు పేరు మీద రాష్ట్రం లోపల కూడా ఒక అవార్డు అనేది ఇవ్వాల్సిందిగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా పివి నరసింహారావు పేరు మీద ఒక అవార్డు అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ దేశాన్ని ఎక్కువగా పరిపాలించింది కూడా మొత్తం ఉత్తర భారతీయులే. దక్షిణ భారతదేశం నుండి కేవలం దేవగౌడ గారు, అదేవిధంగా పివి నరసింహారావు గారు. ఈ పివి నరసింహారావు గారి యొక్క ప్రభావం అంటే ఈ దేశ చరిత్ర అభివృద్ధిలో కావచ్చు, చరిత్రలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ మీద బాగా ఉన్నది. కాబట్టి ఆ యొక్క వారి సేవలను కొనియాడుతూ మరి వాళ్ళ సేవలు మరి భవిష్యత్ తరాలకు అందాలంటే, వారు చేసిన సేవలు భవిష్యత్ తరాలకు తెలవాలంటే తప్పకుండా వారి పేరు మీద ఒక జాతీయ అవార్డు, అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రాష్ట్ర అవార్డు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. వారి యొక్క విగ్రహాన్ని మరి సచివాలయం కావచ్చు, మరి అసెంబ్లీ దగ్గర మరి ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పివి నరసింహారావు విగ్రహాలను ఏర్పాటు చేసి వారు చేసేటటువంటి సేవలు మరి అందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. అంతేనా? థ్యాంక్ యూ సార్. నా పేరు ఇటు ఏం చెప్పలేను, సరిపోద్దా? నా పేరు శంతన్ రామరాజు, మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి. గంగాధరి బాలరాజు, నా పేరు గంగాధరి బాలరాజు, తెలంగాణ ఉద్యమకారుణ్ణి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. నిన్న ప్రకటించిన భారతదేశానికి అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న పివి నరసింహారావు గారికి ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. అతను ఉమ్మడి వరంగల్ జిల్లా లక్నపల్లి గ్రామంలో జన్మించాడు. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మరియు బొరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు, భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు, ఆర్థిక సంస్కరణలు చేపట్టాడు, భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు చేపట్టాడు. ఆ ఆర్థిక సంస్కరణల వలన ఈరోజు మనం ఇంత అభివృద్ధి రంగంలో ఇండియా ఉన్నదంటే, భారతదేశం ఇంత ఆర్థిక రంగంలో ఉందంటే దానికి కారణం మన పివి నరసింహారావు గారు. మరియు అతనికి ఈ భారతరత్న ఇవ్వడం చాలా లేట్ అయిందని నేను భావిస్తున్నాను. అది కాంగ్రెస్ హయాంలో రావాల్సింది, ఇంత లేట్ అయింది. అతని పేరు మీద మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైనా అవార్డు ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా అతని పేరు మీద సరే 500 నోటు మీద కానీ, మన గాంధీని కనుక మనం ఇప్పుడు ఎట్లా 500 నోటు మీద ముద్రించుకున్నామో అలాగనే కాంగ్రెస్ పార్టీ చెందిన పివి నరసింహారావు గొప్ప వ్యక్తి కాబట్టి అతను 17 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. భారతదేశంలో ఉన్న ఇప్పుడు ప్రధానమంత్రులలో దక్షిణ భారతదేశంలో 17 భాషలు మాట్లాడే ఏకైక ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు, మన తెలుగు బిడ్డ. 17 భాషలు మాట్లాడగల వ్యక్తి ఈరోజు మనం భారతరత్న అవార్డు, దేశానికి అత్యున్నత పురస్కారం ఇది క్రీడా రంగానికి ఇస్తారు, ఏ రంగానికైనా ఇస్తారు. ఇంతకుముందు ఇప్పుడు నిన్న ప్రకటించిన దాంట్లో చరణ్ సింగ్కి వచ్చింది, పివి నరసింహారావు గారికి వచ్చింది, అదే స్వామినాథ్కి వచ్చింది, ఆయన వ్యవసాయ విప్లవ రంగం దానికి సంబంధించిన శాస్త్రవేత్తకు వచ్చింది. చాలా సంతోషం. లేటుగా వచ్చినా మన తెలుగు బిడ్డకు భారతరత్న అవార్డు రావడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ. సుమన్ టీవీకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం మీద మీ ఉద్దేశం చెప్పండి. మానుకోట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పార్లమెంట్ కన్వీనర్గా ఓరుగల్లు జిల్లా పోరుగడ్డపై పుట్టిన మహానీయుడు పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు వర్షించింది అంటే ఎంతో సంతోషంగా హర్షభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే తాను నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక ఎమ్మెల్యేగా నుండి ప్రధానమంత్రిగా అంచెలంచెల స్థాయికి ఎదిగిన మహానీయుడికి తగిన గౌరవం దక్కిందని చెప్పేసి
ఈరోజు తెలియజేసుకుంటూ ఒక ఉద్యమకారుడిగా చాలా సంతోషభావాన్ని వ్యక్తం చేస్తున్నా. తాను అనేక రకమైన ఈ దేశానికి అనేక రకమైన సేవలు చేసిన మహనీయుడు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేద నిరుపేద రైతాంగాన్ని కాపాడిన మహనీయుడు. విద్యారంగంలో జవహర్లాల్ నవోదయ గురుకులాలు తీసుకొచ్చి విద్యారంగాన్ని అభివృద్ధి చేసిన గొప్ప మహనీయుడికి తగిన గౌరవం దక్కింది. అందుగురించి సంతోషిస్తున్నా. ఈ దేశానికి వెన్నుముకగా నిలిచి అనేక రకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప మహనీయుడు. దక్షిణాది దేశ తొలి ప్రధాని తాను. ఇదే ఓరుగల్లు జిల్లా పైన పుట్టి ఇవాళ దేశాధిపతిగా నిలిచి ఇవాళ దేశం గర్వించదగే విధంగా ప్రతి భారతీయ బిడ్డ గర్వించదగే దిశగా ఇవాళ భారతరత్న అవార్డు వరించిందంటే అది గొప్ప విషయం కాదు. ఒక ఉద్యమకారుడిగా తాను కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల ఉద్యమంలో కూడా పాలు పంచుకున్న మహనీయుడికి ఓ ఉద్యమకారుడిగా నేను ఈ గౌరవం దక్కిందని చెప్పేసి మరోమారు సంతోషభావాన్ని వ్యక్తం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సార్, ఈరోజు భారత ప్రభుత్వం మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించిన సందర్భంగా మన తెలుగువాడైనందుకు మీరు ఎలా సంతోషిస్తున్నారు? మొట్టమొదటిగా మన ఉమ్మడి తెలుగు ప్రాంతం ఒకటి, మరి రెండవది ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వాసి అయినటువంటి పివి నరసింహారావు గారు 1991 నుండి 96 వరకు 9వ ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించడం ఒకటి గర్వకారణం. అయితే ఆ సేవలను గుర్తించి మరి వారికి భారతరత్న ఇవ్వడం మరి చాలా ఈ ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా బిడ్డగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. అయితే వారికి పివి నరసింహారావు గారికి, పాములవర్తి వెంకట నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం మరి బీజేపీ ప్రభుత్వం మరి రాజకీయాలకు మరి ఏ లబ్ధి కోసం మరి వారికి మరి చేశారో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. అయినా కూడా 100% పివి నరసింహారావు గారు వారు ఈ యొక్క అవార్డుకి అర్హులు. అయితే మరి ఇదే క్రమంలో నిజంగా బీజేపీ ప్రభుత్వం భారతరత్న ఈ దేశానికి సేవ చేసిన వారందరికీ మరి భారతరత్న ఇవ్వాలనే ఒక ఉద్దేశం బీజేపీ ప్రభుత్వానికి ఉంటే, మరి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేకమైన ఉద్యమాలు నిర్వహించినటువంటి ఉరితాడును ముద్దాడి ఉరికొయ్యల పాలైనటువంటి షహీద్ భగత్ సింగ్ గారికి మరి ఇవ్వాల్సిన తరుణంలో మరి వారికి ఎందుకు ఇవ్వడం, నిజంగా బీజేపీ ప్రభుత్వం లబ్ధి కోసమే మరి ఈ యొక్క భారతరత్న ఇవ్వడం జరిగింది. మరి వారు ఇచ్చినా ఇవ్వకున్నా మరి పివి నరసింహారావు గారు భారతరత్నకు అర్హుడు అని చెప్పేసి మరి అదేవిధంగా వారికి భారతరత్న రావటం మరి ఈ యొక్క ప్రాంతవాసిగా నాకు చాలా గర్వకారణంగా ఉన్నది. థ్యాంక్ యూ సార్. పివి నరసింహారావు గారు వారు మన ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు, మహోన్నతమైనటువంటి వ్యక్తి. తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అలాగే మన దేశ రాజకీయాలలో కూడా మన భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారికి ప్రధానమంత్రి అయిన టైంలో ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉండే ఆ రోజుల్లో తను ప్రధానమంత్రిగా అయినటువంటి పివి నరసింహారావు గారు తను బహుభాషా కోవిదుడు, 14 భాషలు తను రాసి మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారు భారతదేశము ఆ రోజు ఆర్థిక సంక్షోభాన్ని ఉన్నప్పుడు తను ప్రధానమంత్రిగా ఎన్నుకొనబడి ఉండే ఆ రోజు భారతదేశాన్ని సంక్షోభాన్ని మొత్తము తీర్చిదిద్ది
చేసినటువంటి ఘనత పొందినటువంటి మన పివి నరసింహారావు గారికి ఈరోజు భారతరత్న అవార్డు రావడము వారి జన్మకు మన భారతదేశ తెలంగాణ ముద్దుబిడ్డగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ గ్రహీతకి ఈ భారతరత్న అనేటువంటిది కూడా ఇంకా చిన్నదే అనుకుంటున్నాం మా దృష్టిలో. ఇంకా అంతకన్నా పెద్దదైనా అని ఉంటే కూడా వారికి మనము ఇవ్వడంలో కూడా మనకు సమర్పించడంలో కూడా ఏమీ సందేహం లేదు. ఈ భారతరత్న పొందినటువంటి మన పివి నరసింహారావు గారికి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తనను ఒక ముద్దుబిడ్డగా భారతదేశానికి ఇచ్చినటువంటి పార్టీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాన్యులు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం నిజంగా తెలుగు జాతి గౌరవించదగ్గ విషయం. ఆయన మహామేధావి, 14 పైగా భాషలలో రాసి చదవగలిగే అంత మేధా సంపత్తి ఆయనకున్నది. నిజంగా ఆయనతో వరంగల్ లోక్సభ ఎన్నికల సందర్భంగా వారితో తిరగటంలో వారి యొక్క స్థితప్రజ్ఞత్వాన్ని నేను బాగా గమనించాను. ఆయన గెలుపు ఓటములను సమానంగా స్వీకరించిన వ్యక్తి. అయితే భారత ప్రధానిగా ఆయన భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఒక దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తిగా ఆయన గురించి నాకు తెలుసు. సంస్కరణలు తేవటంలో ఆయన ముందున్న వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం గురించి చాలామంది ప్రశంసించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆయన మేధా సంపత్తిలో విశ్వనాథ వారి 1000 పడగల నవలను కూడా సహస్రపణి పేరుతో హిందీలోకి అనువాదించిన వ్యక్తి ఆయన నిజంగా భారతరత్నమైన జాతిరత్నం పివి నరసింహారావు. ఆయన పివి ఒక తెలంగాణ టీవీ. ఆయనకు భారతరత్న రావడం తెలుగు జాతి యావత్తు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, ఇప్పటి తెలంగాణ అంత గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. ఒక దశలో అసంపూర్తి మెజారిటీ గల ప్రభుత్వాన్ని ఆయన 5 ఏళ్ళు కొనసాగించడం ఆయన మేధా సంపత్తికి నిదర్శనం. మొత్తానికి ఆయనకు ఆ జాతి రత్నమైన పివి గారికి భారతరత్న రావటం అందరం మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం సగర్వంగా తలెత్తుకొని చూడాల్సిన పరిస్థితి మన తెలుగు ప్రజలది. భారత ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్న అవార్డులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తెలుగు జాతి ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్నను ప్రకటించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. పివి రావు గారు భారత ప్రధానమంత్రిగా ఉండి భారతదేశం ఆర్థికంగా చితికిలబడినటువంటి సందర్భంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించి గొప్ప ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా పురోగతి సాధించినటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలను గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, గొప్ప రాజకీయ విజ్ఞునిగా అనేక రకమైనటువంటి విధానాలలో గొప్ప వ్యక్తిగా నిలబడ్డటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అదేవిధంగా బహుభాషా కోవిదుడిగా దాదాపు 17 భాషలలో తన యొక్క భాషా ప్రావీణ్యాన్ని చాటి దేశంలోనే గొప్ప జ్ఞానవంతుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అటువంటి గొప్ప నాయకుడిని భారతదేశ ప్రభుత్వము ఇలా గుర్తించి తనకు భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నతో సత్కరించడం చాలా అభినందనీయం. దీన్ని మేము స్వాగతిస్తూ తన యొక్క ఆశయాలను, తన యొక్క సిద్ధాంతాలను దేశ ప్రజలకు చాటి చెప్పాలని
మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క శుభ సందర్భంలో ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.